ఇందు విషయంలో రాజు అయితే తను అసలు ఇక్కడ ఎలా ఉంది, అయినా నేను ఇంత చీకుడుతున్నా ఇలా మాట్లాడుతున్నా తను వెళ్ళకుండా ఇక్కడ ఏదో ఉంది, కానీ తను ఏదో ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చింది అన్నది అర్థమవుతుంది. అయినా అసలు తను ఇందు క్యారెక్టర్ ఇది కాదు కదా, తను ఎందుకుంది అని అంటూ ఉంటే ఇంకా అసలు విషయం అయితే అడిగేస్తాడు. అవునిందు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా, నేను నీకు ఆపద్ధర్మాన తాళి కట్టిన మొగుడిని ఒక్కటే కదా అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంక ఇందు అయితే తన మనసులో తానే అనుకుంటుంది, నువ్వు ఆపద్ధర్మంగా తాళి కట్టినా నువ్వు నా బావవి, నిన్ను వదిలిపెట్టి నేను పోను అన్నట్టుగా ఇంకా తను అంటూ ఉంటే ఇంకా మాటల్లో పడి నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను బావా అని చెప్పి అనేస్తుంది. ఏంటి ఇదొక కొత్త రకం పిలుపులా పిలుస్తున్నావు, నేను బావని ఏంటి నీకు ఏంటి పగటి కళలు కంటున్నావా అంటే, నువ్వు కొంపతీసి నా ముందు సరే అన్నావు, మా అమ్మ మా నాన్న ముందు కానీ ఇలాంటి మాటలు కానీ మాట్లాడావంటే నేనేదో నేను నిజమైన భార్యాభర్త అన్నట్టు వాళ్ళ పెళ్లి తర్వాత జరిగే కార్యాలన్నింటినీ కూడా చేసేస్తారు అన్నట్టుగా అయితే ఇంకంటాడు. ఇంక ఈ మాట విని చలపతి అలాగే లక్ష్మి అయితే, అవును లక్ష్మి, మనం కూడా వాళ్ళకి పెళ్లి జరిగాము అని చెప్పని అనుకున్నామే, కానీ వాళ్ళకి అచ్చట ముచ్చట అనేది తీర్చలేదు కదా, ఇప్పుడు మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళి అని ముహూర్తం పెట్టించాలనేటప్పటికీ ఇంకా పంతులు దాకా ఎందుకులే అండి, ఈరోజు బాగుంది కదా, ఈరోజే వాళ్ళిద్దరూ శోభనం ఏర్పాట్లు చేద్దామని చెప్పనని చేస్తాను. ఇంకా తను పాలు తీసుకొని రూమ్లోకి వచ్చిన తర్వాత, ఇందు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇలాంటివన్నీ నాకు నచ్చదు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిజమైన భార్యాభర్తలు అయితేనే ఇలా భార్యాభర్తలుగా నటించాలి, అంతే తప్పక మరిద్దరం ఆపద్ధర్మంగా నాకు డబ్బు అవసరం, నీకు నేను కొంచెం నీ భర్తగా నటించాలని చెప్పావు అంతే కదా అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకా నువ్వు పదే పదే అదే మాట ఎందుకంటావు బావా, నేను నిజమైన భార్యగానే కదా వచ్చాను అన్నట్టుగా అంటే, నువ్వు నిజమైన భార్యగా వచ్చావు అంటే నేను నీ మెల్ల తాళి కట్టేనా, లేదు కదా నువ్వే కదా కట్టుకున్నావు అని చెప్పనని ఇంకా రాజు అయితే అసలు నిజం బయట పెడతాడు.